ఎందుకు ఆడవాళ్ళని లాగాలి? ఓకే, ఎందుకు లాగాలి? ఆమె చక్కగా ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్, ఆమెకి ఇట్లా సెలబ్రిటీ స్టేటస్, ఈ జనము, అసలు ఆమె వాయిస్ వినిపించడం కూడా తనకి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. తన అభిప్రాయాన్ని గౌరవించడం భర్తగా, మగాడిగా నా బాధ్యత. నువ్వు కూడా సాటి మగాడిగా మహిళను గౌరవించాల్సిన బాధ్యత నీకుంది. 6 సంవత్సరాల క్రితం వీడియో అది. ఇప్పుడు మేము ఫ్యామిలీతో, నా భార్య బిడ్డలతో నేను చక్కగా కలిసి ఉన్నాను అని చెప్తుంటే కూడా నువ్వు మరలా వీడియో చూపిస్తూ మధ్య మాట్లాడుతున్నాడు. ఎక్కడ గౌరవిస్తున్నావు? ఇదేంటిది? తల్లి కూతురు ఇద్దరు మాట్లాడుతున్నారు జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఎందుకంటే ప్రూఫ్ ఏం కావాలి? అభినయ్ గారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రూఫ్ ఒక నిమిషం, ఇది నా పర్సనల్ క్వశ్చన్ కాదు. మీరేదో నీకు నాకు గెట్టు కాకపోయినా ప్రపంచమంతా క్వశ్చన్ అడిగినా నేను ఒకటే చెప్తా, నీకు నాకు ఉద్యోగం చేసుకుంటూ ఆడవాళ్ళని 4 గోడల మధ్యలో ఉంటూ సోషల్ మీడియాకి ఎక్కని ఆడ మనిషిని బయటికి లాగడం తప్పు. మీకు నిరూపించడానికి నేను నా భార్యను బయటికి లాగాల్సిన అవసరం లేదయ్యా. మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్ మాట్లాడు, ప్రైవేట్ లైఫ్ వద్దు. పబ్లిక్ డొమైన్, ప్రైవేట్ లైఫ్ మాట్లాడు. ఇంట్లో సమస్యలు ఉంటాయి, నా ఇంట్లో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యల కోసం నువ్వు ప్రశ్నించడమే తప్పు, దానికోసం నేను వివరణ ఇవ్వడమే తప్పు. మాట్లాడలేదు. నీ కుటుంబ సభ్యులే వీడియోలు చేస్తే దాని గురించి అడుగు. ఎప్పుడు చేశాను? నేను మీ భార్యను వీడియో అమ్మా అభినయ్ దర్శన్ మంచోడమ్మా కత్తులతో వీడియోలు చేయమని నేను అంటలేను. పొడుచుకున్న వాళ్ళే 10 రోజుల తర్వాత కలుసుకొని తిరుగుతున్నారు. అవును, ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నామంటే నువ్వు పాత వీడియో చూసి ఇలా మాట్లాడిందంటే దానికి నేను చెప్తాను. ఆ పాత వీడియో అనేది ఈ రోజు నువ్వు నా స్టూడియోకి వచ్చి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే గానీ చాలా మందికి తెలియని పరిస్థితి చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా చూడు ఉపేందర్, ఒకటి చెప్తున్నాను క్లియర్గా, నేను జనాన్ని నమ్మించడానికి లేను. నాకు జనం నమ్మకంతో పని లేదు. నీకు జనం నమ్మకంతో పని లేదు. నేను పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినట్టుగా 5 నియోజకవర్గాలు పాదయాత్ర చేస్తాను. కూడా జనాలు ఉంటారు, ఆ జనాలతోనే నాకు పని. ఎందుకంటే వాళ్ళు నన్ను దగ్గర నుంచి చూస్తారు. అక్కడ కూడా జనాలు, నేనేంటో, నా స్వభావం ఏంటో, నా మనస్తత్వం ఏంటో, నేను డబ్బు పిచ్చోన్నా, మోసగాన్న, దొంగన, నాతో నడిచినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళతో నాకు పని. 5 నియోజకవర్గాల్లోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాం. 5 నియోజకవర్గాల్లో ప్రజలు నాకు ఓట్లు వేస్తే మేము ప్రచారం 5 నియోజకవర్గం వరకే కదా. అంతే, ఎగ్జాక్ట్లీ 5 నియోజకవర్గం వరకే. ఎగ్జాక్ట్లీ. మీరు వీడియోలు కూడా 5 నియోజకవర్గం వరకే పోయేటట్టే చేసుకోండి. ఎలా చేస్తారు? చెప్పే సోది రామాయణం చెప్పు. ఒకటి, ఫోన్ నీ చేతుల్లో ఉంటే నచ్చకపోతే చూడడం మానే. స్కానర్లు కూడా 5 నియోజకవర్గాలు నచ్చితే హైదరాబాద్ ఎందుకు వస్తారు? సరే, అలాంటి యాప్ ఏదైనా విశాఖపట్నం ఎందుకు పోతున్నారు? అలాంటిది అమరావతి ఎందుకు పోతున్నారు? డెమోక్రటిక్ కంట్రీలో స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంలో నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళొచ్చు. రైట్, దీనికి పరిధి లేదు. అంతేగాని నాకు వాంతో అవసరం లేదు, అంతే. లేదంటే ఒకటి, నన్ను నమ్మని వాడితో నాకు పని లేదు. నాతో నడిచే ప్రజలు నన్ను నమ్మితే చాలు. ఎవరు నడుస్తున్నారు మరి నీతోటి? ఆడేరు నడుస్తున్నారు, అరుకులో నడిచారు. ఎక్కడ నడుస్తున్నారు? చోట్ల రోజు ఏడా మీ వీడియోలలో ఒక 1000 మంది, ఒక 100 మంది. 1000 మంది నా దగ్గర ఎందుకు? డబ్బులు పంచేవాడిని కాదు కదా. పెద్ద పార్టీలలో 1000 కోట్లు పంచను కదా. అంటే ఇప్పుడు రూపాయి కూడా 1,00,000 మంది వచ్చేటోళ్ళంతా డబ్బుకు చూసి వస్తారు. డబ్బు పంచే వస్తారు, దొంగనా కొడుకులు కదా అందరూ. మీరు పెద్ద మహేష్ బాబు గ్లామర్ అని మీ ముఖం చూసి వస్తారు, నన్ను అభిమానించి వస్తున్నారు. ఎక్కడి నుంచో మా కోసం వచ్చాడని చెప్పి వస్తారు. ఏందో మీరు చేసిన ఘనకార్యం, అభిమానం వాళ్ళ కోసం. వాళ్ళ ఊరికి వెళ్ళటమే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. మా కోసం, మా సమస్యలు వినటానికి వచ్చాడు అని చెప్పి భావిస్తారు. ఆ ఊర్లో ఒక ఎమ్మెల్యే లేడు, ఎంఆర్ఓ లేడు, ఎంపీ లేడు, అధికారులు లేరు, ఉమ్ముతున్నారు వాళ్ళ మీద, ఉమ్ముతున్నారు వాళ్ళ మొహాల మీద. ఆ గ్రామస్తులు ఉమ్ముతున్నారు. మా గ్రామాలకు వచ్చి పట్టించుకోవట్లేదు, ఉమ్ముతున్నారు. నువ్వు బొంగనే నీకు మాత్రం సబ్బు రాసి మేకప్ వేస్తావు. సబ్బు రాయట్లా, వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకుంటున్నారు. ఏందో ఆ సమస్యలు? అక్కడ నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, స్కూళ్ళు లేవు, అంగన్వాడీ లేవు. అట్లా కాదు, అక్కడ సరైన రోడ్లు, లైఫ్ ఉండేది. సినిమాలలో ఉండుంటే మంచి యాక్టర్ గా కెరీర్ బాగుండేది. ప్రజల కోసం బ్రతకడమే నిజమైన లైఫ్. మళ్ళీ నువ్వు ప్రజల కోసం నడవటమే నిజమైన లైఫ్. కమెడియన్ ఏ లైఫ్ బెటర్ అనేది నేను నిర్ణయించుకోవాలి తప్ప నువ్వు చెప్తే నాకెలా అర్థమవుతుంది? జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతాకి జై అన్నారు. ఏందే ఇదంతా? నువ్వు హాఫ్ నాలెడ్జ్ లాగా పదే ఏదో పట్టుకున్నది అదే చెప్తే అది నిజమైపోదు. నేను హాఫ్ నిజమే. యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఎవిడెన్స్ లేని నిరాధారమైన మాటలు మాట్లాడితే హాఫ్ నాలెడ్జ్ అంటారు. ఇప్పుడు ఏమేమి అంశాలు మీకు? 3 అమ్మాయిలు మోసం అన్నావు, ఒకరితో పలికిచ్చన్నా, 3 కాదు పలికిస్తా అన్నావు. మా భార్య వీడియో మీ భార్యతోటి మా భార్య చెప్తే నిజమైపోద్ది? మా భార్య దేవుడా? పోనీ అలా చెప్పు. మీ గురించి మొత్తం తెలిసి మీ భార్యకే కదా. కోపంతో చెప్పింది. కోపం. ఇప్పుడు నీకు నాకు మాట మాడొస్తే నరుకుతా అంట, నిజమైపోద్దా? నరికేస్తామా? కోపంలో 100 అంటాం, ఆవేశంలో 100 అంటాం, బాధలో 100 అంటాం. అవి నిజాలు అయిపోతాయా? ఏదైనా ఒక ఆరోపణ చేస్తే దానికి రుజువు ఉండాలి. 3 అమ్మాయిలు అని చెప్పిన ఆమె 3 ఫోటోలు చూపించిందా? దిస్ ఇస్ మై క్వశ్చన్. అది సుష్మా కానీ ఎవరైనా కానీ 3 ఫోటోలు చూపించిందా? వాళ్ళ ఊర్లో చెప్పిందా? వాళ్ళు ఎవరి అమ్మాయిలో చెప్పిందా? ఎలా మోసం చేశానని చెప్పిందా? ఎక్కడ లేదు కదా. మరి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని ఎలా మీరు
కన్ఫర్మ్ చేసి మాట్లాడతారు. చలో మాటలు బాగానే మాట్లాడుతున్నారు. జైల్లో బాగా ప్రాక్టీస్ చేసిర్రా, మాటలు రిహార్సల్ చేసిర్రా? ఎట్లా? నాకున్న ఆ? ఆస్తి, నాకున్న దేవుని కృప, నాకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే వాగ్ధాటి, అనర్గళంగా మాట్లాడడం దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి, ఆయన కృప. అది దానివల్లనే నేను రాజకీయాల్లోకి వెళ్ళగలిగాను, ప్రజల్లోకి వెళ్ళి నడవగలుగుతున్నా. అదే నా ఆస్తి. తప్పును కూడా 10 సార్లు గట్టిగా మాట్లాడితే ఒప్పుని 10 సార్లు నువ్వు మాట్లాడుతున్నావు, ఒప్పుని 10 సార్లు నేను మాట్లాడుతున్నా. ఒప్పు నీకు అర్థం కావట్లా, తప్పు నేను ఒప్పుకోవట్లా. సరే, మీరు తప్పును ఎప్పుడైనా ఒప్పుకోరు. నిజం అంటే మీకు బాగా అలర్జీ, ఎందుకంటే నిజం అంటే నీకు అలర్జీ కాబట్టి నిజాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నిజం అని అంటే నిజం లెక్క మాట్లాడితే నువ్వు తట్టుకోవట్లేవు. కానీ ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు దుకాణం అంతా సద్దేశుడేనా? చూస్తావు కదా 10 రోజులు ఏమున్నదక్కో అదే పాపత అదేనా? అదే వేసి నీ గూడు చెదిరింది అనేసుకో. ఎప్పుడు అభినయ దర్శనం ఇంకా జనాల్లోకి వెళ్ళకపోతే అప్పుడు అదే వేసుకో ఖచ్చితంగా. విఫలమైన అభినయ దర్శన్, జీవిత రాజకీయ భవిష్యత్ ముగిసిపోయింది. ఈ టైటిల్స్ వేసుకొని thumbnails పెట్టి ఏమున్నదక్కో వేస్తావో, నీ గూడు చెదిరింది వేస్తావో, ఇంకేదేస్తావో వేసుకో. ఒక్క 10 రోజులు వెయిట్ చేసి చూడు. ఇలా సువార్త ప్రకటిస్తారా మళ్ళా? నేను అదే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ చేసిన క్రైస్తవ సమాజం అంతా వెలివేసిందట. ఎవరు వెలివేయటానికి, నేను ఎవరు వెలివేయబడ్డానికి? ఇదే ఆఫీసా, ఉద్యోగమా, గవర్నమెంట్ ఉద్యోగమా? ఇకపై అభినయ దర్శన్ కి క్రైస్తవులకు ఎలాంటి సంబంధం లేదు. క్రైస్తవులు ఎవ్వరు కూడా అభినయ దర్శన్ క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి లేదు. అట్లా చెప్తే ఆయన ఇబ్బంది. అంటే రాజ్యాంగం రాశారు అది పాయింట్ ఏమన్నా? ఎక్కడ చట్టంలో తీసుకొచ్చారు? క్రైస్తవుడు అని చెప్పుకోవద్దట. ఎవరు చెప్పాడు? మీ వాళ్ళు చెప్తారు అంత. నేను చెప్తా, ఈ రోజు జర్నలిజం మానేస్తావా? నాకు నచ్చలా నేను జర్నలిజం అంట, మానేస్తావా? ఈ రోజు ఇంటర్వ్యూ చేయకంట, మానేస్తావా? నాకు నచ్చలా. ఎందుకంటే నువ్వు నాకు జీతం ఇస్తలేవు కదా. వాళ్ళు నాకు జీతం ఇవ్వట్లేగా. ఇస్తారు కదా. ఎవరు? ఇప్పుడు మీకు ఇచ్చేటోళ్ళు అంతా మీరు మీటింగ్లోకి పోతే ప్రజల దగ్గర నుంచే కదా మీరు తీసుకునేది. అమాయకమైన ప్రజల్ని గొర్రెలను చేసే కదా తీసుకునేది. ఎక్కడ తీసుకున్నాను? అదే ఆరోపణ. మీరు మీటింగ్లోకి పోతారు, పుణ్యానికి పోతున్నావు. వాళ్ళ అభిమానంతో ఇస్తే తీసుకుంటాం. అయ్యో మళ్ళీ అభిమానం అన్నాడు దాన్ని ఏమంటారంటే కష్టార్జితం అంటే. ఏందో నువ్వు కష్టపడి నేను కష్టపడి ప్రయాణం చేసి వాళ్ళ వేదిక మీద నిలబడి గంటన్నర సేపు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళకి తృప్తి కలిగి వాళ్ళకి ఇచ్చింది అది నా కష్టం, దానికి వాళ్ళు ఇచ్చే జీతం. సింపుల్. నేను ఉచితంగా ఇంట్లో కూర్చొని డబ్బులు అంటే ఎవడు ఇవ్వడుగా, అంత పిచ్చోళ్ళు ఎవరు లేరుగా.